అనగనగా ఒక అడవిలో ఎలుకమ్మ చిలుకమ్మ స్నేహంగా ఉండేవి. ఎలుకమ్మకు ఏదీ పూర్తిగా తెలియదు. అంతా సగం సగమే. కానీ ఇతర జీవులను ఎగతాళి చేసేది. ఎక్కువ శబ్దం చేస్తుంది అన్నట్లు గొప్పలు చెప్పుకొని గర్వపడేది. ఒకరోజు ఎలుకమ్మ చిలుకమ్మతో కలిసి అడవి పక్కన ఉన్న గ్రామంలో ఉన్న తన బంధువుల పెళ్ళికి పోయి తిరిగి అడవికి బయలుదేరాయి. దారిలో పిల్లి అరుపు విన్నది చిలుక. ఎలుకమ్మ, ఇక్కడ పిల్లి ఉంది, జాగ్రత్త అంది చిలుకమ్మ. నేను మన అడవిలో పులికే భయపడను, పిల్లి ఏం చేస్తుంది అంది వ్యంగ్యంగా ఎలుకమ్మ. పిల్లి పులికి మేనమామ. పూర్వం పులికి వేట నేర్పింది పిల్లే. పులి చెట్టు ఎక్కలేదు. పులి చెట్టు ఎక్కడం నీలాగే సగం సగమే నేర్చుకుంది అంది చిలుకమ్మ. పులికి పిల్లి భయపడే రకం కాదు నేను, గర్వంగా అంది ఎలుకమ్మ. చిలుకమ్మ మాట్లాడలేదు. ఎలుకమ్మ చిలుకమ్మ కదలికలను దూరం నుంచే గమనించింది పిల్లి. నిశ్శబ్దంగా చెట్టు చాటున నక్కింది. అవి దగ్గరకు రాగానే వెనుక నుంచి తన పదునైన గోళ్లతో కొట్టి పళ్ళతో కొరకాలనుకుంది. అవి చెట్టు దగ్గరకు రాగానే పిల్లి వెనుక నుంచి పంజాలేపింది. చిలుకమ్మ తుర్రుమని ఎగిరి చెట్టెక్కింది. బాబోయ్, పిల్లి పిల్లి అంటూ పరిగెత్తి కలుగులోకి దూరింది ఎలుకమ్మ. పిల్లి చాలాసేపు అక్కడే కూర్చొని వెళ్ళిపోయింది. ఎలుకమ్మ చిలుకమ్మ అడవికి చేరగానే చీకటి పడింది. దారిలో వాడికి గుడ్లగూబ అరుపు వినిపించింది. చిలుకమ్మ ఆగి చుట్టూ చూసింది. ఎలుకమ్మ, ఇక్కడ గుడ్లగూబ ఉంది, భద్రం అంది చిలుకమ్మ. దానికే ఉదయమే కళ్ళు సరిగ్గా కనిపించవు, ఇక చీకట్లో మనల్ని చూడగలుగుతుందా అంటూ ఎగతాళిగా నవ్వింది ఎలుక. గుడ్లగూబ గుడ్డిది కాదు, దాని దృష్టి ఉదయం స్పష్టంగా ఉండదు. అది వెలుతురులో మనల్ని సరిగ్గా గుర్తించలేదు. మన ఆకారాలు కదలికలు కనిపిస్తాయి, కానీ ఇప్పుడు రాత్రి అయింది, తక్కువ వెలుతురులో ఎక్కువ దూరం చూడగలుగుతుంది అంది ఎలుక. గుడ్లగూబ కనిపిస్తే గూబ గుయ్యమనిపించి గుడ్లు పీకుతా అంది పొగరుగా ఎలుక. చిలుకమ్మ మౌనంగా ఉండిపోయింది. చెట్టు మీద నుంచి నెమ్మదిగా కిందికి దూకింది గుడ్లగూబ. చిలుకమ్మ తుర్రున ఎగిరి చెట్టెక్కింది. గుడ్లగూబ తన పదునైన గోళ్లను ఎలుక మీదకు విసిరింది. అమ్మోయ్, గుడ్లగూబ గుడ్లగూబ అంటూ ఉరికి కలుగులోకి దూరింది. ఉదయం వరకు అక్కడే ఉండి వెళ్ళిపోయింది గుడ్లగూబ. అవి ఇంటికి నడుచుకుంటూ పోతూ ఉండగా చిలుకమ్మకు పుట్ట కనిపించింది. ఎలుకమ్మ, ఇక్కడ పుట్ట ఉంది, చూసుకో అని చెప్పింది చిలుక. చీమలు కనిపిస్తే కరకర నమిలేస్తా అంటూ పుట్టలోకి పరిగెత్తింది ఎలుక. వామ్మో, పాము పాము పుట్టలోంచి అరిచింది ఎలుక. చిలుకమ్మ లేచి చెట్టు మీద కూర్చుంది. పుట్టలోని పాము ఎలుకను నోట కరుచుకొని బయటకు వచ్చింది. చిలుకమ్మ, బుద్ధొచ్చింది, నీ మాట వింటాను, నన్ను పాము నుంచి కాపాడు అంటూ మొత్తుకుంది ఎలుక. చిలుకమ్మ వెంటనే ధైర్యంగా పాము కంట్లో ముక్కుతో పొడిచింది. పాము ఎలుకమ్మను వదిలేసి పుట్టలోకి పారిపోయింది. తనదంతా మిడిమిడి జ్ఞానమేనని గ్రహించిన ఎలుక అహంకారాన్ని విడిచిపెట్టి ఎదుటివారు చెబితే వినసాగింది ఎలుక.